నేను ఎవరిలో కూడుకొని నీ కొడుకును తప్పలేదు నాకే పాపం తెలియదే అమ్మా నా భర్త నాకు దక్కాలే ఈ కీడు పాడవల ఈ కీడుకు మంచికే అచ్చిందో సరికే అచ్చిందో నమ్మ బ్రహ్మముడి ఇచ్చిన బిడ్డ ప్రభావతేనా సావు బతుకుల్లో నీ కొడుకు ఉన్నాడే అమ్మా నువ్వు కలుముక్కిన మా కూర నోటి పట్టి నువ్వు రత్త అయితే ఏం పచ్చబడ్డది బామానే అవ దగ్గర కురికంటే బ్రహ్మముడి నీ దగ్గర కురికెత్తినావా నీ కొడుకులుగా పాడుతాయి అయ్యనా కోడలా నా కోడలా ప్రభావతి ఉరి కచ్చి కనుకనేమి ఆ గిట్ట నిలుస్తున్న అత్త కాళ్ళ మీద పడి కనుకనేమి కొడలా ఏందో అనండి మేము వేటకు పోయిన కాడ కనుకనేమి మరి కింద పండుకున్నాము పాము పాడబడ కనుకనేమి నీ కొడుకును కాటిచ్చింది నూకలు ముక్కిన మేక సందం దేహమంతా పచ్చబడిపోయింది కళ్ళు నిలబడిపోయినాయి నోటి పంట దుబ్బ రుసులు పెడతాడు అత్తమ్మ నీ కొడుకు కనుకనేమి నీ దగ్గర కురుకుతే పాము విరుగుడానికి తేలు విరుగుడానికి కనుకనేమి మంత్రం వేసే విష బ్రాహ్మణులు ఉంటారట మా దగ్గరికి పోతే తీసుకొస్తుందంటే ఉరికి వచ్చిందని కాళ్ళ మీద పడ్డాయి కనకావతి కనుకనేమి కోడల మీద కోపం వచ్చిందా బిడ్డ పాప లేని దాన్ని నాకు బిడ్డ వల్ల దొరికింది నా ఇంటి మా లక్ష్యం అనుకున్నా ఇందులో నా కోడలు ఏమో తప్పున్నది వేట చేసేటప్పుడు కనుకనేమి నా కొడుకు కనుకనేమి కానక చెత్తల పండుకున్న అసలు చెట్టు మీద అడిగేయవచ్చు ఆ పాము పాడబడ తొక్కితే గర్వవచ్చు ఇలా నా కోడలు తప్పే ఉన్నదని సరవిర కనుకనేమి కోడల ప్రభావతి దేవి నువ్వు ఏడవకే బిడ్డ నా కొడుకును బతికించుకుంటాం మీరు ఇద్దరు నాకు 2 కళ్ళ వినవు మేక సందోల ముందు కాదంట నా బిడ్డ విషబ్రాహ్మణుల వాళ్ళ గురికి వచ్చింది కనుకవతి దేవుడు విషబ్రాహ్మణులు కళ్ళ చూసి గొట్టాలు పట్టుకుంటారు అమ్మా ఎందుకు వచ్చినావు తల్లి అంటే పోయిన కాడబిడ్డలారా నా కొడుకును పాంగరిచింది అటంటే ఊరేళ్ళ దొరసాని అవ్వా నీ కొడుకు మాత్రం అంత కష్టం రావడం వస్తుంది పిరికడి ఆపాకులు చేత పట్టుకొని మంత్రాల కట్టలు పట్టుకొని ఇస గొట్టాలు పట్టుకొని కనుకనేమి ముక్కుళ్ళ గొట్టాలు పెట్టి ఊది ఇసమంతా బయటికి తీస్తామనే 5 విష బ్రాహ్మణుల దోలుకొని ఇంటి ముందరికి వచ్చి కొడలా ప్రభావతి మీరు ఏడవేట చేసినలో ఏ మెర్రి కింద పండుకున్నారో చూస్తూ పోదాం పా బిడ్డ నీకు తెలుసు బిడ్డ ఏ అడవిలోకి వెళ్ళి పోంగ బిడ్డ మర్రి ఎక్కడ ఉన్నది బిడ్డ ఇక పోదాం పా నా కొడుకు ఎక్కడ ఇక పోదాం పా అన్నప్పుడు నా కొడుకు ప్రాణం తీసి కనుకనేమి ఎన్నో మట్ల కూర్చి పెట్టింది కామ కూర్చి కందకముల కప్పింది నా కొడుకు రవ్వా
పట్టుకారి ఉండ వర్రంగా నా కడుపు కాల్తివి కదా మీదికి చూడ నా మీద పడి చేస్తాను నువ్వు ఎడబడ్డాలంజవే వాడు ఒకటైనా కొడుకు ఏడంటే ఏడమంద పెట్టావు ఏడనాల పెట్టావు వాడిని చూసి రాక నిన్ను వదిలిపెట్టు మరి కింద సిగ్గెట్లు పెట్టి ఫల దెబ్బలు కొడుతుంది అత్త కనుక మధ్యనా ఇదే మరి కింద నీ కొడుకు ఈ చోట వండుకున్నాడు నేను ఆ చోట వండుకున్నా ఇక్కడనే పాము కలిసింది నేను బ్రహ్మముడి ఇప్పి నీ దగ్గరికి ఉరికొచ్చిన అత్తమా నేను ఎవరిలో కూడుకొని నీ కొడుకును చంపలేదు అమ్మా నాకే పాపం తెలియదే అమ్మా నాకు అట్టి నిండు లోడి గట్ట ఓకుమమ్మా ఏమి పాపమ్మ నేను మరి చిందికి మాయ గామాయ నేనన్న పుణ్యం పెరగదాన్ని అన్యాయంగా నాకు లేనిందని ఒడిగట్టకే అమ్మా ఇదే మరి కాడా బ్రహ్మముడి ఇప్పి ఉరికంటే నీ దగ్గరికి ఉరికచ్చిందమ్మా నాకు ఏమి పాపము నాకు బిడ్డలాంటి దాన్ని ఉన్నానా నీ కొడుకు మీద మనసు రేఖ నేను నీ కొడుకును చంపిస్తే పాపకారు దాన్ని కాదే అవ్వా ఈ పెళ్లి ఈడికే వచ్చిందో నావా మరి కింది మాయ నాకు ఏమి తప్పు అయిపోతున్నావా నీ కొడుకు లేచి ఏ ఊరి కన్నా వేయిండో ఏ పల్లె కన్నా వేయిండో ఓనాడు కాకుండా ఓనాడు అయ్యో నీ కొడుకు బతుకుత తిరిగి రాకపోతాడా నీ కన్న బిడ్డ లెక్క నేను నావా నీతో ఉంటనే నావా నల్ల కొట్టవకు నావో నీ కొడుకు తిరిగి ఎత్తదాకా నేనెక్కడికి పోతేనే అమ్మా నా గట్టి నిందలోడు గట్టకుమ్మవా నేను నీ ఇంత నేనుండి నువ్వు చెప్పిన పని ఎత్తా ఏమి పాపమ్ము నాకు ఆ బిడ్డ చూడు దిగ ఉరికొచ్చి కాళ్ళ మీద పడ్డది అవ్వా నువ్వు ఇంతసేపు గొర్రకారి వాడు గొడ్డుకారి వాడు నీ కొడుకును బతికిస్తాను నన్ను నెంబర్ పెట్టుకొని తిరిగిన కానీ నేను నీ దగ్గర గురికొచ్చేటప్పుడు నీ కొడుకు అమలు తేలిపోవచ్చు నీ కొడుకు లాంటి దోస్తులు ఎవరన్నా కలవచ్చు ఈ అడవిలో కాటు కలిసి బాట తప్పి ఏ ఊరికన్నా పోవచ్చు ఏ పల్లె కన్నా పోవచ్చు నేను అన్న నమ్మరం రోజుకోలే అవ్వయ్య కుక్క పెట్టినటువంటి పాపిష్టి రాళ్ళు కాదు నీ కొడుకు తిరిగి వచ్చారాక కన్న బిడ్డలు నీ ఇంట్లో ఉంచుకో కుచ్చడి పని చేస్తా దాచడానికి వేసినట్టు బుక్కడు పోబెట్టని ఉరికొచ్చి కాళ్ళ మీద పడ్డది కాళ్ళ మీద పడితే అప్పుడు కనకవతి ఏమనుకున్నది రంక నేర్చింది బొంక నేరకపోతే కొంకనక్కల పాలైద్దాడు దొంగతనం చేసినోనికి ఉరుక రావాలి బలం ఉన్నదని ఉరుకంగానే సరిపోదు అడ్డం పరాడి కూడా వస్తే గోడ దునుక రావాలి గోడ దునుకకుండా దొంగ దొరుకుతుంది ఇదంతా లంజనటన కదా పాపిష్టిరాలా నా సంసారం ఉండదూసి ఇంకోగంజి లవ్ చేసి వాడిని ఆలంగా రమ్మని నా కొడుకు నీలంగా తీసుకొచ్చి కనుక నేను మాత్రం నిన్ను బిడ్డోరమ్మని కాసి నా ఇంట్లో ఉంచుకుంటాను నా కొడుకును కనుక నేను సంపించినోడన్న వాడిని చూయించరాక నిన్ను వదిలి పెట్టనున్నది దబ్బడి ఇంటికలు కనుక నేను విషయిక మరేసుకున్నది దేవుడు అంగట్ల దొంగ కొట్టుకు పగ్గం పెట్టినట్టు యమదూత పట్టుకపోయినట్టు గొర్ర గుంజుకొచ్చింది ఆకిట్లన్నాలెగ్గొచ్చింది దిగ ఇంట్లోకి పోయింది
ఇంట్లోకి పోయి ఏమనుకున్నది ఉషేలంజే నా కొడుకే పోయిన నువ్వెందుకే పోవే నీ అవ్వగారింటికంట ఏడకన్నా పోతుందా మరి దీని అవ్వయ్య దగ్గరికి ఇది పోతుందే బిడ్డ ఒక్కదాని వచ్చిన వాళ్ళు శామంత రాజేడు అనేది దీని నాన్న మహేంద్ర మహారాజు మహాలక్ష్మి అడుగుతుంది నానా బ్రాహ్మణుడు చెప్పిన ప్రకారం మా అత్త సతికి వచ్చింది అడవికి పోయిన పాంగి అరిచింది ఇంటికి వచ్చేటలకు అల్లుడు మాయమేయుడు లేడు అత్తెల్ల కొడితే వచ్చిండు అని అంటే అత్త ఎల్ల కొడితే వచ్చిందని చెప్తే వాడు నమ్ముతాడా దీనికి ఓరు ముఖం ఉన్నదా మొగని చంపుకొని వచ్చిన నాయన అని చెప్పుకుంటుందా ఈ లంజే మన దగ్గరికి పోదు ఇది ఉంచుకున్న దగ్గరికి పోతుంది ఏ రాత్రి ఏ పగలు అత్తరు నా ముసలి నన్ను నీళ్ళు మింగి నీళ్ళు తాగి నా రాజ్యం దీన్ని దావదస్త చేసుకుంటుంది నేను ఎందుకు వదిలిపెడితేనే ఊరు బయట గోదల కొట్టము కాడ చీకల పంచకారున్నదే తప్పి తిండి పెట్టి నీ మద వంచి ఉంచుకున్నవని చూపించి నా కొడుకుని ఎవరి చేత పంపించినావు వదిలిపెట్టనన్నదవ్వా కప్పుకునటానికి ఒక్క బొంత ఇచ్చింది దాశీలతోని సద్ది పంపుతా సప్పుడి ఈగలు పడ్డ గంజి పులిగంజి సరిగంజి పంపటానికి ఒక్క షిప్ప ఇచ్చింది నీళ్ళు తాగటానికి ఒక్క గురిగి ఇచ్చింది 3 వస్తువులు పట్టుకొని పావే బంజకాన కాడికన్నది అదిగో ఇది నీళ్ళు కొడితే బాయో సినిమా దీని పానం కొడితే అయ్యా వచ్చి నన్ను బదనం చేస్తారు నా బిడ్డ బిడ్డనే గది చేసిన తల వచ్చిన